చౌటుప్పల్ మరి 5వ వార్డు మరి ఇన్ఛార్జిగా మరి టీఆర్ఎస్ పార్టీ సిక్స్ వార్డ్ ఇన్ఛార్జిగా ముందుకెళ్తే పుప్పల విజయభాస్కర్ గారు ప్రస్తుతం మనతోటున్నారు. సో మరి పుప్పల భాస్కర్ మనతోటున్నారు. వారిని మరి కొన్ని విషయాలు తెలుసుకో ఎలా ఉంది పరిస్థితి. ఇక్కడైతే మరి 6వ వార్డులో మేము ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు వారి ఆధ్వర్యంలో మరి ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తూ ఉన్నాం. గడప తిరుగుతూ మరి సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల గురించి కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా గడపలో ఉన్నాయి. మేము వెళ్ళి ఓటు కోసం అభ్యర్థిస్తే వాళ్ళే మా ఇంట్లో 99% ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీస్ అందరూ కూడా ఏం చెప్తున్నారంటే మా ఇంట్లో కేసీఆర్ పథకం ఉంది. అది కళ్యాణ లక్ష్మి కానివ్వండి, వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి, లేకపోతే హ్యాండిక్యాప్డ్ పెన్షన్ కానివ్వండి, ఉచిత బియ్యం కానివ్వండి, లాస్ట్కి వస్తే తాగునీరు కూడా కేసీఆర్ గారు అందించినటువంటి పథకం మా ఇంట్లో ఉంది. కాబట్టి మేము ఖచ్చితంగా కేసీఆర్ గారితో ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. సో మరి ఏమన్నా స్థానిక సమస్యలు ఏమైనా చెప్తారు? ఇంకా స్థానిక సమస్యలు అంటే ఇప్పుడు ఈ గడిచినటువంటి ఒక 4 సంవత్సరాల్లో ఏ ఒక్క మోరి కానీ ఒక రోడ్డు కానీ ముట్టుకున్న పాపన పోలేదు. గెలిచినటువంటి ఎమ్మెల్యే మరి ఆయన కాంట్రాక్ట్ల కోసమే ఎప్పుడు మాట్లాడతాడు తప్ప మా విషయాలు ఎప్పుడు పట్టించుకోలేదు. మీరు ఆన్ ద రికార్డ్ చెక్ చేసుకుంటే ఏ రోజు కూడా అసెంబ్లీలో ఆయన మాట్లాడిన విషయం ఎప్పుడైనా కానీ నా బిల్లులు రావట్లేదని మాట్లాడేది తప్ప మా మునుగోడు నియోజకవర్గానికి ఇన్ని ఫండ్స్ కావాలని చెప్పి ఏ రోజు కూడా అడగలేదు. అయినా కూడా ఇప్పుడు ఈయన ఒక్కడే ఎమ్మెల్యే కాదు కదా, ఈయన తప్పుడు ప్రచారం ఏం చేస్తుండే నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి నా కాంగ్రెస్లో ఉన్నాను కాబట్టి నాకు ఫండ్స్ ఇవ్వలేదు అంటుండే. కానీ మరి ఈయన ఒక్కడే అప్పుడు లేకుండే కదా, మిగతా కూడా ఉన్నారు కదా. ఇప్పుడు ఈయన బీజేపీలో పోతే ఈయనకు ఫండ్స్ ఎట్లా వస్తాయి? మరి మిగతా వాళ్ళు బీజేపీలో ఉన్నారు కదా, మరి అక్కడ అభివృద్ధి జరుగుతుంది, ఇక్కడ అభివృద్ధి జరగకపోవడానికి కారణం ఏంటి అంటే ఈయన ఎప్పుడు కూడా ఆయన బిల్ల కోసమే ఆలోచన చేసిండు కానీ వేరే దాని గురించి ఆలోచన చేయలేదండి. సో మరి ఏం చెప్తారు ప్రజలకు మేము హామీ ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్గా ఆయననైతే 18,000 కోట్ల కాంట్రాక్ట్ కోసం అమ్ముడుపోయినటువంటి వ్యక్తి మరి ఈరోజు మునుగోడులో ప్రజలందరూ కూడా డబ్బు పడేస్తే నాకు ఓటేస్తారని ఆయన ఒక భ్రమలో ఉన్నాడు. ఆ భ్రమలో నుంచి బయటపడాలి. ఎందుకంటే ప్రజలు బాగా మేల్కొని ఉన్నారు. ఈరోజు అందరికీ తెలుసు. ఈరోజు చిన్న స్కూల్ పిల్లోడు కూడా చెప్తా ఉన్నాడు 18,000 కోట్లకు అమ్ముడుపోయిందంట కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చింది. ఈరోజు ఎవరికి ఓటేస్తే మరి ప్రభుత్వం ఈరోజు రోల్ మోడల్గా తయారైనటువంటి తెలంగాణ కేసీఆర్ గారు ఈరోజు దేశవ్యాప్తంగా కావాలని కోరుకుంటున్నటువంటి తరుణంలో మరి వీళ్ళు మేమేదో బీజేపీలో పోయేసి నేను కాంట్రాక్ట్ తీసుకొస్తా. ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఉన్నటువంటి మా యొక్క పార్టీ క్యాడర్ కూడా మరి ఒక మినిస్టర్ గారు కూడా ఇంతకుముందు ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. అదే 18,000 కోట్లు మునుగోడుకు ప్రకటించండి, స్పెషల్ ప్యాకేజ్ ప్రకటిస్తే మేము పార్టీ ఈ యొక్క ఎలక్షన్ నుంచి మేము తప్పుకుంటామని కూడా చెప్పడం జరిగింది. మరి ఈరోజు ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. మరి రేపు ఎవరికి ఓటేయాలని చెప్పేసి ప్రజలు కూడా 100% అవగాహనతో ఉన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మాకు పథకాలు ఇస్తుంది, మేము ఖచ్చితంగా కేసీఆర్ గారితోనే ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు.